గడిచిన 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయింది మన జగన్మోహన్ ప్రభుత్వం చేసింది. దాంట్లో ఏంటంటే మనకు 2 సంవత్సరాలు కరోనా పోయిందండి, ఇంకా 3 సంవత్సరాలు మనం మిగిలింది కూడా. ఆ 3 సంవత్సరాల్లో మనకు వచ్చిన స్కీమ్స్ చూసుకుంటే ఇంతకుముందు 25 సంవత్సరాల ముఖ్యమంత్రులు పాత వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు కూడా చేయలేకపోయారు. హెల్త్ కానీ, తర్వాత అమ్మఒడి కానీ, ఈ విద్యా దీవెన, నెక్స్ట్ నాడు నేడు స్కీమ్స్ కానీ, ఇంకా నెక్స్ట్ ఆసరా, ఇవన్నీ పొదుపు వాళ్ళకి చాలా వరకు బాగా చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే డెవలప్మెంట్ లేదంటారు. మనకు చాలా పోర్టులు తెచ్చారండి, 9 నుంచి 10 పోర్టులు, మెడికల్ కాలేజీలు, తర్వాత ఏసీకి సంబంధించి ఫ్యాక్టరీస్, ఏసీ కంపెనీ ఫ్యాక్టరీస్ ఇంకా చాలా తెచ్చారండి. ఈ ప్రతిపక్షం చాలా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాయి, వాటి గురించి ఆలోచించాలి వాళ్ళు. అంతా బాగుందండి. ఒకే ఒక మాటలో చెప్పాలంటే పేదల పాలిట రారాజు మహారాజు జగన్మోహన్ రెడ్డి. అందరికీ ఉంది, ఈ లంచగొండీలకు తప్ప నిరుపేదలకు అందరికీ లాభం. ఇదే పరిపాలన, ఇదే కదా ఈయన చంద్రబాబు నాయుడు అన్ని ఎక్స్ట్రా ఇస్తామంటాడు. అప్పుడు అప్పుల పాలు కదా, ఈయన అప్పుల పాలు చేసినప్పుడు ఆయన అప్పుల పాలు చేయకుండా ఉంటాడు. 99% చెందింది. అప్పటికి ఇప్పటికంటే 99% అభివృద్ధి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా, కానీ చేయలేకపోయారు. మనం పట్టుకొని ఊగులాడితే ఏదైనా ఒకటి దొరకవచ్చు. 100% ఈయనే కాదు, ఎవరు కూడా చేయలేరు. అంటే కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి ఈ కరోనా రాకపోతే చేసి ఉండొచ్చేమో అని మేము అనుకుంటున్నాం. ఈయనే కాదు, ఎవరైనా కూడా 100% చెప్పిన ఏం చేయాలంటే చేయలేరు. ఇది పెద్ద సమస్య ఏం కాదని మేము అనుకుంటున్నాం. పాలన బాగానే ఉందండి, జగన్మోహన్ రెడ్డి పాలన బాగానే ఉంది. ప్రతి ఇంటికి రకరకాల పెన్షన్లు ఇస్తాం. పెన్షన్తో పాటు అమ్మఒడని, చేయతని, వైఎస్ఆర్ చేయతని, 0 వడ్డీని, రకరకాలుగా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పథకాలు, కనీసం ఇంటికి 2-3 పథకాలు అందిస్తున్నాడు. మీ జగనన్న మీకు తోడు ఉంటాను, మీకు న్యాయం చేస్తానంటేనే మాకు ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అనే టైప్లో చెప్తున్నాడు కదా. అందుకోసం ఆయన మంచి పరిపాలన అందిస్తున్నాడు, బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి. అందుకోసం నేను ఇప్పుడు లెటర్ ఇవ్వడానికి కూడా వచ్చాను. నాకు అది ఇస్తారు, లెటర్ చేయడం లేదు. లెటర్ తీసుకుని మేము అభిమాని నేను అందుకోసం వచ్చాను. కందమూరు నాది, నెల్లూరు రూరల్ మండలం కందమూరు. ఉందండి, పూర్తిగా ఉపయోగం ఉంది పథకాల వల్ల. అప్పుల పాలు అంతకుముందు కంటే అప్పులేమి లేవండి, అప్పులు బాగానే ఉండే. అందరికీ పంచి పెడుతున్నాడు కాబట్టి అప్పులు ఏమో పంచకుండా తీసుకునేసి ఆ అప్పులు ఆయన చేశాడు. నేను అందరికి తల ఇంటికి 2-3 రకాలు ఇచ్చేసి అప్పులు పడి ఉండే. అందులో 2 సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది, దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడింది. ఆయన అప్పు తేవాల్సి ప్రజలకు ఇస్తున్నాడు కాబట్టి అప్పు పడ్డాడు. కుటుంబం కనిపిస్తుంది సార్. కూటమి కనిపించలేదు సార్, రావద్దు అది. ఈయన అన్నిటికీ పని చేస్తున్నాడు కాబట్టి కూటమి వచ్చే ప్రశ్న లేదు. ఆనందంగా అనిపించింది. 100%. లేదు, అప్పుల పాలు అవ్వాలా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిధులు తెచ్చి ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడు. అభివృద్ధి చెందింది 100%. అభివృద్ధి చెందిందంటే స్కూల్ పిల్లలు, ఇంకా యూనిఫాము, ఇంగ్లీష్ మీడియం, షూ, విద్య, వైద్య, ఇంకా అంగరంగ వైభవంగా జగనన్న పరిపాలన బాగుంది. హాస్పిటల్స్ వచ్చినా కానీ జగనన్న సింగిల్ గానే వస్తాడు కదా, సింహం. 175కి 175 అన్న చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలు కూడా వింటున్నారు కదా చెప్పిన మాట. Please subscribe .news.